రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో పవిత్ర సంగమం దగ్గర కృష్ణానది వరద ఏ విధంగా ఉన్నదని మనం ఈ వీడియోలో అయితే ఇప్పుడు చూస్తున్నాం. ఇదంతా కూడా పవిత్ర సంగమం దగ్గర కృష్ణానదిలో గోదావరి కలిసే ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా చాలా డౌన్లో అయితే కృష్ణానది అయితే ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ పైన అంతా కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా హారతికి వచ్చే వాళ్ళు గతంలో కూర్చునే ప్లేస్, ఇప్పుడు జనాలంతా కూడా వాకింగ్ చేసే ప్రాంతం. ఇదంతా మనకు కనిపించేదంతా కూడా పైన ఒక కొంత ప్రాంతం అయితే సిమెంట్తో ఉంటుంది, కొంత ప్రాంతం తార్ రోడ్డుతో అయితే ఉంటుంది. ఇదంతా కూడా మునిగిపోయి నీరు నదిలో నుంచి పక్కనున్న గ్రౌండ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది చూస్తే మనం చూడవచ్చు ఎంత వేగంగా అయితే కృష్ణా నదిలో నుంచి నీరు అయితే గ్రౌండ్లోకి వస్తుంది. ఈ గ్రౌండ్ నుంచి నీరు ఇబ్రహీంపట్నం ఊరు వైపుకి అయితే వెళ్తుంది. అంటే ఇది ఒక్కదారే కాదు, ఇంకా పైనుంచి కూడా కృష్ణానది నీరు అంతా కూడా ఇబ్రహీంపట్నం ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు అయితే వెళ్ళే చోట్ల అయితే ఉన్నాయి. ఇప్పటికే వర్షం నీరు కురిసిన ప్రాంతాలన్నీ కూడా నీరు బయటికి వెళ్ళే దారిలోకి ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు నదిలో నీరు కూడా గ్రామాల్లోకి అయితే చేరుకుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం అంతా కూడా కృష్ణానది గోదావరి కలిసే ప్రాంతం. మనం చూసేదే ఇదే పవిత్ర సంగమం. ఇక్కడ నుంచి నీరు అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల నుంచి నీరైతే ఊళ్ళలోకి వస్తుంది. ఇప్పటికే వర్షపు నీరు అన్ని ప్రాంతాల్లో కూడా నిండిపోయి ఉంది. దానికి తోడు పైనుంచి వస్తున్న వరద ఊళ్ళలోకి రావడంతో ఇంకొంచెం ఇబ్బంది అయితే పెరిగే పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తే ఇబ్రహీంపట్నం ఫెరీ డౌన్ ఏరియాలో ఇళ్ల మధ్యలోకి అయితే నీరు వచ్చింది. ఇదంతా కూడా ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర నుంచి కృష్ణానది దగ్గరికి అంటే ఫెరీ దగ్గరికి వెళ్ళే ప్రాంతం అంతా కూడా ఇది ఎప్పుడు కూడా ఫస్ట్ ఇక్కడికైతే వస్తుంది. ఇది పల్లం ప్రాంతం. ఇక్కడైతే నీరుతో వర్షం నీరుతో నిండిపోయింది. ఈ వర్షం నీరు కాస్త వరద నీరు తోడైతే ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మునిగడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఇది ఇప్పుడు పరిస్థితి. కానీ కృష్ణానది వరద అయితే ఉండే కొలది పెరుగుతూ ఉంది. మరి చూడాలి ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో అయితే వరద అయితే వచ్చింది. కానీ ఈ ప్రాంతంలోకి వరద రావడం అనేది ఇబ్రహీంపట్నంలో ఇంచుమించుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ఇంకొంచెం పెరిగే అవకాశం అయితే ఎక్కువైతే ఉంది. రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందనేది మనం అయితే వేచి చూడాల్సి ఉంది. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.